జనరల్గా నీటి నాణ్యతను పెర్ఫెక్ట్గా నిర్వహించండి. ఏంటంటే ఎలా నిర్వహించాలంటే ఈ ఏరియేటర్లను ఉపయోగించి దానికి తగ్గ ఆక్సిజన్ లెవెల్స్ని డిఓ స్థాయిలను బాగా పెంచండి. సెకండ్ ఏం చేస్తారంటే ఈ నైట్రేటు, అమ్మోనియా వంటి విషపూరిత పదార్థాలు ఏమైనా ఉంటే తగ్గించడానికి ట్రై చేయండి. నీటిని క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటే అది తగ్గుతుందనమాట. అలాగే కొత్త సాగులోకి వెళ్ళేటప్పుడు న్యూగా స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే చెరువు అడుగున ఒక 2 వారాలు ఎండబెట్టడం ద్వారా కూడా మనం తగ్గించవచ్చు. ఈ ఫీడింగ్ ట్రేలను ఉపయోగించి అధికంగా ఆహారం ఇవ్వకుండా చూసుకోండి. జనరల్ గా మనం ఏంటంటే ఎలా చికిత్స చేయొచ్చు అంటే ఈ చెరువు నీటిలో ఒక 10 నుంచి 30% వరకు నీటిని 3 రోజుల పాటు మార్చండి. స్లేక్డ్ లైముని రాత్రిపూట ఒక 5 నుంచి 10 ppm స్థాయిలో ఉపయోగిస్తే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఫెర్మెంటెడ్ బ్రౌన్ గానీ అలాగే మొలాసిస్ ను 1:2 నిష్పత్తిలో ఉపయోగిస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రోబయోటిక్స్ ని క్రమం తప్పకుండా కూడా ఉపయోగిస్తూ ఉండండి. వీటి ద్వారా మనకి ఏంటంటే ఈ డిసీజ్ నుంచి మనకు కొంత రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయండి. సో ఈ విధంగా మీరు పర్యవేక్షణ చేయడం ద్వారా సక్సెస్ అవ్వచ్చండి. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.